మీరు సినిమాల్లో ఈ సింగం చూస్తుంటారు, కానీ రియల్ లైఫ్ లో కూడా ఒక సింగం ఉన్నారు. వారే మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ తుకారాం ముండే గారు. మహారాష్ట్ర బీడ్ డిస్ట్రిక్ట్ లోని ఒక రైతు కుటుంబంలో జన్మించిన వీరు యూపీఎస్సీలో ఆల్ ఇండియా 20th ర్యాంక్ సాధించారు. వీరు 21 ఏళ్ల సర్వీస్ లో ఏకంగా 25 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ ఒక్క లైన్ చెబుతుంది తుకారాం గారు ఎలా పనిచేస్తారు. అయితే రీసెంట్ గా మే 25, 2026న మహారాష్ట్ర FDA ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా ఛార్జ్ తీసుకున్నారు. ఇది మనం తినే ఫుడ్, తాగే మిల్క్ సేఫ్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేసే ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్. తుకారాం గారు ఛార్జ్ తీసుకున్న వెంటనే స్టేట్ మొత్తం ఇన్స్పెక్షన్స్ మొదలు పెట్టారు. సింథటిక్ మిల్క్ యూనిట్స్, అడల్టరేటెడ్ పనీర్, బ్యాండ్ గుట్కా అండ్ అన్సేఫ్ ఎడిబుల్ ఆయిల్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు. భారీ మొత్తంలో అడల్టరేటెడ్ ఫుడ్ ను సీజ్ చేశారు. ఎన్నో బ్రాండ్స్ లైసెన్సులను కూడా సస్పెండ్ చేశారు. అయితే ఒక హోటల్ తన లైసెన్స్ సస్పెన్షన్ ని బాంబే హైకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు వీరిని కోర్టు ఒక క్వశ్చన్ అడిగింది. ప్రైవేట్ హోటల్స్ మీదే ఇన్స్పెక్షన్ ఎందుకు, గవర్నమెంట్ క్యాంటీన్స్ పైన ఎందుకు చేయట్లేదు అని. దాంతో మరుసటి రోజే FDA టీం బాంబే హైకోర్టు దగ్గర ఉన్న క్యాంటీన్స్ మీద రైడ్ చేసింది. దానికి FSSAI లైసెన్స్ లేకపోవడంతో యాక్షన్ కూడా తీసుకున్నారు. ఇండియాలో ప్రస్తుతం దాదాపు 5700 మంది IAS ఆఫీసర్స్ డ్యూటీలో ఉన్నారు. ఒక్క ఆఫీసర్ తోనే ఎంత మార్పు ఉందో ఈ కేసు మనకు చెబుతుంది. ఇలాంటి ఆఫీసర్ ప్రతి స్టేట్ కి అవసరమంటారా? కామెంట్ చేసి చెప్పండి.